మీ మీద ఇంకొక అభియోగం కూడా ఉంది, అలా చెప్పులు గట్ట పెట్టి కొట్టుకోవడం అన్నది కేవలం పబ్లిసిటీ స్టంట్ అని కూడా అన్నారు. భరద్వాజ్ గారే అన్నారని విన్నాను నేను. భరద్వాజ్ గారు చూసాను, అది నేను నేను నాకు అది అలా అనిపించలేదు. మీరేమనుకుంటున్నారు యాక్చువల్గా? మీరే చెప్తున్నారు కదా, పక్కన ఇంట్లో ఫ్యామిలీ ఎమోషన్ నేను చెప్పాను ఇప్పుడు. అదే మీరు డైరెక్ట్ గా చెప్తున్నారు కదా, మనం అనుకోవడానికి ఏం లేదు అందులో. మీరు ఇమోషనల్ గా బరస్ట్ అయ్యారు అంతే, జనాలు చూడలేదు అని. అలాంటి సినిమా అంటే చేయాలనుకుంటే శుక్రవారం మార్నింగ్ షో తర్వాత, మ్యాట్నీ తర్వాత ఫస్ట్ షోకి చేస్తుండేవాడిని. నేను ఆదివారం డెడ్ అయిపోయింది సినిమా, అప్పుడు కదా ఎమోషనల్ అయ్యాను. కరెక్ట్. అది ఎలా స్టంట్ అవుతుంది? కరెక్ట్. అది ఓకే. ఒక థింగ్ ఏంటంటే సార్, నేను ఎక్స్పెక్ట్ చేయలేదు, కానీ ఇది నా ఇన్స్టా వరకు నాకు 2000 మంది ఫాలోవర్స్ ఉన్నారు. నా ఇన్స్టా వరకు ఉండిపోతుంది ఏమంటుందని కొంతమంది ఏదో ఎమోషనల్గా చూస్తారు, బాధపడతారు, నా సర్కిల్ అయినా చూస్తారు అనేది ఒక ఎమోషన్తో పెట్టాను. ఇదేమో మొత్తం ప్రపంచం వాళ్ళతో అడ్డుకుంది. ఇది అంటుకొని మీరు కాదు, సినిమా రిలీజ్ ముందేనే చేశారు కదా ఇది. చెప్పు మీరు రాకపోతే చెప్పులు పెట్టి కొట్టుకుంటానని అలాంటిది ఏదైనా ప్రోగ్రామ్ ఒకటి చేసి పెట్టుంటే అన్నారు. యాక్చువల్లీ అన్న అదొకటి కూడా సార్, ఇది ఒకటి ప్రాబ్లం ఉంది నాకు. లేదా త్రిబాణాలు 3 బాణాలు పట్టుకుని నేను పొడి చేసుకుంటాను థియేటర్కి రాకపోతే భయపెట్టవలసింది. లేదు అన్న, మీరు ఒకవేళ మీరు థియేటర్కి వచ్చి సినిమా మీకు నచ్చకపోతే నా చెప్పుతో నేను కొట్టుకుంటాను అన్నాను. బిగినింగ్ లోనే అన్నా. దాన్ని ప్రూవ్ చేసుకున్నారు. దాన్ని ఏంటంటే అది నాకు బ్రెయిన్ లో ఉండిపోయింది. అంటే అది ఫ్లాపా లేకపోతే అసలు చూడలేదా, అసలు ఏదీ లేదు, సరేలే మాట ఇచ్చాం కదా, మాట ప్రకారం చెప్పుతో కొట్టుకుందాం. కానీ అది ఎమోషనల్ అయిపోయింది సార్. చెప్పుతో కొట్టుకోవాలన్నది నా వల్ల కాల, కానీ అది వచ్చేసింది. అదేలేండి, అదే మీకు రికార్డ్ అయిపోయి ఉంది మైండ్ లో ఉండిపోయింది. సబ్ కాన్షియస్ లో చెప్పుతో కొట్టుకుంటాను అనేది ఉంది. బాటావారి చెప్పు మీకు బుర్రలో ఉండిపోయింది. కానీ మీకు ఓటీటీలో మంచి పేరు వస్తుందండి. ఓటీటీ వ్యూయింగ్ లో మీకు అలాంటి మంచి సినిమా తీసిన విజయపాల్ రెడ్డి గారికి, మీరు ఒక మంచి ఇంటెన్షన్ తో తీసిన సినిమా అది. మీరు ఏదో మాస్ మసాలా మిక్స్ లా కాకుండా ఫెయిర్ గా తీశారు ఫిల్ము. మంచి సత్యరాజ్ గారు లాంటి మాత్రం బాగా మంచి ప్లస్ ఫిల్మ్ కి అన్నీ ఉన్నాయి. కాకపోతే ఏంటంటే చాలా కర్ణుడి చావుకి 6 కారణాల లాగా కొన్ని సినిమాలకి ఆ విఘాతం కలుగుతుందండి. ఎక్స్పెక్టెడ్ ఫిల్మ్సే సరే పెద్ద సినిమాలు పోయినాయండి, పెద్ద సినిమాలు. అంతేందుకు సార్, కొత్తలో ఒక మొన్నటిదాకా ఎవరికి తెలీదు, అది ఎత్తుకునే వాళ్ళు కరెక్ట్గా ఎత్తుకున్నారు, కూర్చోబెట్టారు ఒక షార్ట్ టైంలో. అవును, మేమేమో ఎప్పుడు జనవరి నుంచి దాన్ని ఏమో టీజర్ రిలీజ్ చేసి ఒక ఈవెంట్, సాంగ్ రిలీజ్ చేసి ఒక ఈవెంట్, ఇట్లా ఏంటంటే 6 నెలలు ఈ డబ్బుని వేస్ట్ చేసామనిపించింది సార్. అంటే నాకు అర్థమైంది ఏంటంటే జస్ట్ 15 రోజుల ముందు డబ్బు తీసుకొచ్చి కరెక్ట్గా దాన్ని పెట్టాలి సార్, రిలీజ్కి మళ్ళీ వారం, ఇదంతా కరెక్ట్ ప్లాన్ చేయాలనేది నాకు ఇప్పుడు అర్థమైంది. అనవసరంగా మనం టీజర్కో లేకపోతే ఇలాంటి వాటికి అస్సలు చేయకూడదు. అది పెద్దవాళ్ళకి ఓకే, పెద్ద హీరోలకి నడుస్తుంది. ఇప్పుడు అనిల్ రావిపూడి గారు చేస్తుంటారు, షూటింగ్లోనే స్టార్ట్ అయిపోతుంది అన్ని. అదే మీరు ఇందాక అన్నారు కదా, టెంప్లెట్ కాకుండా కొత్తగా చేయలేకపోయామని. అనిల్ రావిపూడి గారు అవుట్ ఆఫ్ ది టెంప్లెట్ చేస్తారు కాబట్టి బాగా రీచ్ లోకి వెళ్తారు. లేకపోతే ఆవిడెప్పుడు నయనతార గారు ఎప్పుడు రావాలి, కొంచెం ఫేస్ టర్నింగ్ ఇచ్చుకోమని ఆవిడ డైలాగులు బాగా ఎంత బాగా రీచ్ అయినాయి, సూపర్ గా. అలాంటిది ఏదో మీరు ప్లాన్ చేసుకోవాలి. అలాంటిది ఏదో మనం టెంప్లెట్ కాకుండా వెళ్ళాల్సి వచ్చింది, వెళ్ళాల్సి ఉండేది. కానీ వెళ్ళాల్సిన టైంకి మనకి ప్రాపర్గా డబ్బులు అందట్లా. అంటే డబ్బులు ఎలా అయిపోయిందంటే అక్కడ ఇక్కడ ఇలా అయిపోయింది. డబ్బుల్ని జనవరి నుంచి ఖర్చు పెడుతున్నాం కదా, జనవరి నుంచి ఖర్చు పెట్టి లాస్ట్ 15 రోజులకు వచ్చేసరికి 50 లక్షల చేతిలో ఉంటే ముందంతా కోటి అయిపోతే ఇలా చిన్న మిస్లీడ్ అయిపోయింది సార్. అది మిస్లీడ్ ఎలా అయిపోయింది అని అంటే, ఇక మనం ప్రొడక్షన్ హౌస్లో మేము అందరం కూర్చొని దాన్ని ప్రాపర్గా ఎగ్జిక్యూట్ చేయలేకపోయాం సీరియస్లీ. అందులో కూడా ఒక రకంగా ఇదే అనాలి, ఫెయిల్ అనాలి. సినిమా ఫెయిల్ అంటే నేను ఒప్పుకోలేకపోతున్నాను సార్. అందుకే, ఎందుకంటే సినిమా ఫెయిల్ అన్నది కాదండి, కంటెంట్ ఫెయిల్ అవ్వదు. దాన్ని ప్రమోట్ చేయడమో లేకపోతే ఆడియన్స్ రిసీవ్ చేసుకునే
దగ్గర ఎక్కడో కొన్ని మిస్ఫైర్ అవుతాయి, దాన్ని ఎవ్వరూ ఏమి చేయలేరు. పెద్ద పెద్ద సినిమాలకే జరిగింది అలాంటి ప్రాబ్లం. విజయపాల్ రెడ్డి గారు ఎక్కడ డ్రాప్ కూడా అవ్వలేదు సార్ పెట్టడానికి. అయ్యో అనుకున్న 1.5 crore పెట్టాడు ఆయన. అయ్యో అతను చూడడానికి సున్నితంగా ఇంత కాలేజీ ఎగ్గొట్టి తిరుగుతున్న కుర్రల్లా కనిపిస్తాడు కానీ ఆయన వెరీ స్ట్రాంగ్ ఇన్సైడ్, వెరీ స్ట్రాంగ్, వెరీ స్ట్రాంగ్, వెరీ స్ట్రాంగ్, వెరీ స్ట్రాంగ్. సార్ సినిమా అయిపోయి తర్వాత రోజు జనాలు రాలేదు, ఆదివారం రోజు ఆయన్ని కలిశాను నేను. ఆదివారం ఉదయం కలిసినప్పుడు నేను ఆఫీస్లో ఉన్నాను, కూర్చొని ఉన్నాను. యాజ్ యూజువల్గా నా డైరెక్టర్ సీట్లో నేను కూర్చొని ఉన్నాను. వచ్చి తలుపు తీసి అనుకొని ఆయన రోల్లోకి వెళ్ళిపోయాడు. ఎంత డబ్బులు జనరల్గా అంత డబ్బులు కూడా అనుకొని చిన్న ఎక్స్ప్రెషన్ ఇచ్చారు. చాలా బాధ అనిపించింది సార్ కదా. మరి మళ్ళీ వెళ్ళినప్పుడు అలా త్రివిక్రమ్ డైలాగ్ లాగా 2 చేతులు జోబులో చేయి పెట్టుకొని అలాగా ముందుకు నడిచాడు. డ్రైవర్ అలా తీసుకొని వస్తున్నాడు, కారు ముందుకు నడుచుకొని వెళ్ళిపోతున్నాడు. నాకు అనిపించింది ఈయన ఇంటికి వెళ్తాడు ఏం ఆలోచిస్తాడు, ఇలాంటివన్నీ ఎమోషనల్ డబ్బులు కదా సార్, డబ్బు కదా ఈ సినిమా. ఈ డబ్బులు ఏదైనా బడ్జెట్ కూడా ఎక్కువైందంట కదండి. ఆ బడ్జెట్ మనం అనుకున్నట్టే ఆ దగ్గరలోనే అయింది సార్, అనుకున్నట్టే. మేము 7.5 అనుకున్నాము, జస్ట్ 8.5-9 అయింది. ఇంకా కొన్ని అదర్ పేమెంట్స్ ఉన్నాయిలేండి, అవి సపరేట్. అవి సినిమాకి సంబంధించి కాదు. అది మరి దీని మీద ఎలా వేశారు? అది కారణాలు ఉన్నాయి సార్, ఇప్పుడు చెప్పకూడదులేండి. ఎందుకు చెప్పకూడదు? కాదు మీ బడ్జెట్ మీ సినిమాకి ఎక్కువైంది, డైరెక్టర్ ఎక్కువ చేసాడని అంటున్నారు. అది యాక్చువల్లీ డైరెక్టర్ ఎక్కువ చేసాడు అన్నది ఒక రకంగా ఒక 1.5 year అయితే పెరిగింది. ఓకే, ఎందుకు పెరిగింది? బడ్జెట్ ఎందుకంటే మనది ఇది హ్యూజ్, మీకు తెలుసు కదా సార్, రెయిన్ సీక్వెన్సెస్ అన్ని నైట్ సీక్వెన్సెస్, అవి డబుల్ బేటాలు అనుకోలేదు. అవి అంతలా ఇంపాక్ట్ చేస్తాయని అనుకోలే. అదే విశ్వప్రసాద్ గారు అదే అన్నారు కదా, మీకు 200-300 పెరిగినట్టు ఉంటుంది, మాకు crores మీద చూపిస్తుంది. కరెక్ట్. అట్లా ఏంటంటే అదొకటి ప్రాబ్లం అయింది సార్, అది అందరికీ ఎఫెక్ట్ అయింది. అంటే అదే కెమెరామెన్ కూడా మేమేమనుకున్నాము, కెమెరామెన్ అంత ఎక్స్పీరియన్స్, నేను ఒక 2వ సినిమా తీశాను. మారుతి గారు అన్నారు ఇది ఈ బడ్జెట్లో అవ్వదు, ఇది ఈజీగా 1.5 year అయితే ఎక్స్ట్రా అయిపోతుంది అన్నారు ఆయన. అలాగే అయింది. బట్ ఏంటంటే క్వాలిటీ దగ్గర ఇది అవ్వలే. ఇంకోటి ఎడిటింగ్ దగ్గర కూడా ఆయన మారుతి గారు కూడా చాలా కేర్ తీసుకున్నారు. ఎడిటింగ్ దగ్గర చాలా కేర్ తీసుకున్నారు. లేదు ఇంకొకలాగా చూసుకున్నారు. ఇద్దరం కూర్చొని ఇది వద్దులే మోహన్, ఇది తీసేద్దాం, లేకపోతే సార్ ఇది వద్దు సార్, ఇది తీస్తే దానికి లింక్ ఉంది సార్ అని నేను చెప్తే మళ్ళీ కన్విన్స్ అయ్యి ఉంచుకోవడం, ఇట్లా చాలా డిస్కషన్స్ చాలా చేసుకొని దాన్ని ఇచ్చేసాం. సో మెయిన్ ఆయన చెప్పింది ఏంటంటే మళ్ళీ చెప్పాడు ఆయన, టైటిల్ తీసేద్దాం అని. అది చేయలేము.